ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన జీవితంలో ఎన్నో శోధనలు, పరీక్షలు, బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మనకు ఒక గొప్ప సత్యం తెలుసుకోవాలి. మన ప్రభువు మన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నవాడై ఉన్నాడు. ఈ వాక్యం మనకు చెబుతుంది, యేసుక్రీస్తు స్వయంగా శోధింపబడ్డాడు, బాధను అనుభవించాడు. ఆయనకు బాధ అంటే ఏమిటో తెలుసు. మనం ఎదుర్కొనే కష్టాలు కూడా ఆయనకు తెలియనివి కావు. మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నా సమస్యను ఎవరు అర్థం చేసుకోరు, నా బాధను ఎవరూ పట్టించుకోరు. కానీ నిజం ఏమిటంటే, యేసుక్రీస్తు నీ బాధను తెలుసు, నీ కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ శోధనలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు. ఆయన శోధింపబడ్డాడు కాబట్టి మనం శోధింపబడినప్పుడు మనకు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. జీవితంలో మనం అన్వయించుకున్నట్లయితే ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మీరు ఈరోజు ఏ శోధనలో ఉన్నారు? కుటుంబ సమస్యలేనా, ఆరోగ్య సమస్యలేనా, ఆర్థిక ఇబ్బందులేనా, ఏదైనా కావచ్చండి. ఈ వాక్యం మనకు చెబుతుంది, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు అని. నీ బాధలో ఆయన నీతోనే ఉన్నాడు అని. ఆయన నీకు బలమును ఇచ్చేవాడు అంటున్నా. ఆయన నీకు మార్గమును చూపుతూ ఉన్నటువంటి వాడు. ప్రేమైన వారులారా, శోధనలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే అది మనను బలపరుస్తుంది కనుక, దేవునికి దగ్గర చేస్తుంది కనుక. నీ సమస్య కన్నా నీ దేవుడు గొప్పవాడని గుర్తుపెట్టుకో. నీ శోధన కన్నా ఆయన శక్తి ఎక్కువ అనేది గుర్తుపెట్టుకో. ఈరోజు ధైర్యంగా చెప్పు, ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నేను భయపడను తండ్రి. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ శోధనలో నువ్వు పడి బాధపడుతూ కృంగిపోతూ ఉన్నా, దేవుడు ఈరోజు నీకు ధైర్యపరుస్తున్నాడు. ఒక సత్యమైనటువంటి వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకంటే ముందుగా శోధింపబడ్డాడు. ఆయన నీకంటే ముందుగా శ్రమ పొందాడు. కాబట్టి నీ శ్రమ ఆయన చూసినవాడు, నీ బాధను ఆయన చూసినవాడు. నీకంటే ముందుగా ఆయన శోధింపబడ్డాడు. కాబట్టి నీ శోధనలో నీకు తోడుగా ఉన్న దేవుడైనాడు. నువ్వు శ్రమ పడుతుంటే నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉండేటువంటి వాడైంటున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమునందు దేవుడు మనకిచ్చినటువంటి ధైర్యపరిచేటువంటి వాక్యం మనల్ని మరింతగా విశ్వాసములో బలపరచులాగున, శోధనలో మనకు దేవుడు తోడై ఉన్నాడనేటువంటి ధైర్యము మనలో నింపులాగున ప్రభు మనకు కృప చూపించాలని ప్రార్థనతో మనం ముందుకు కొనసాగుదాం. మా ప్రభు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానము చేయడానికి మేము ఎదుర్కొనే ప్రతి శోధనలో నీవు మాతో ఉండాలని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు బలం ఇవ్వు నాయన, ధైర్యమునివ్వండి తండ్రి. మా శోధనలో మమ్మల్ని విడిచిపోకుండా మాతో నడిపిస్తూ కాపాడుతున్నందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. బలహీనులమైన మమ్ములను మీరు బలపరచండి. శోధనలో మాకు ధైర్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా గుర్తుపెట్టుకోండి, మన ప్రభు అయిన క్రీస్తు మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన చాచిన చేతులు నీ వైపు చూపిస్తున్నాడు. ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చేతులు కూర్చోకాలేదని వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఈ వీడియో, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.